హాయ్ ఫ్రెండ్స్. 'కాంతం' మూవీ ఇందాక చూసిన నేను టోటల్‌గా. చాలామంది సినిమా ల్యాగ్ అని అన్నారు. కానీ నిజంగా చూస్తే నిజంగా సినిమా కొంచెం ల్యాగ్ అనే చెప్పాలి. అండ్ కొంచెం ఈ యాక్టింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎందుకో మరీ టూ టూ డ్రామాటిక్ అనిపించింది. టోటల్‌గా వీళ్ళిద్దరు అంటే మెయిన్ హీరో, హీరోయిన్ అండ్ ఆ డైరెక్టర్ మీద బేస్ అయి ఉంటది సినిమా గూడా. అంటే 'రానా' గారు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిర్రో సినిమా చాలా స్పీడ్‌గా వెళ్తుంటది. అండ్ ఇందులో మెయిన్‌గా నాకు నచ్చిన విషయాలేందంటే, అంటే ఐ మీన్ నాకు అనిపించింది, బ్యూటిఫుల్ అనిపించిన మూమెంట్స్ అయితే, సముద్రఖని ఒకసారి చెప్తాడు, టోటల్ ఆడియో ఎందుకు వినలేదురా అని అంటాడు. అంటే దీంట్లో క్లైమాక్స్‌లో రివీల్ అవుతది ఆ పాయింట్. ఆ పాయింట్ నేను ఇప్పుడు డిస్కస్ చేయను. ఎందుకంటే డిస్కస్ చేస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ పోతది కాబట్టి. బట్ ఆ ఒక్క విషయం అయితే నిజంగా సూపర్ అనిపించింది. అదేంటిదంటే, ఆ టోటల్ ఎందుకు వినలేదురా అని. అంటే మనం కూడా ఇప్పుడున్న రీసెంట్ టైంలో అది ఈవెన్ ఓల్డ్ అంటే కొంచెం టైమ్ స్పాన్ వేరే ఉన్నా కూడా ఈ సినిమా చెప్పే విషయం ఏంటంటే ప్రజెంట్ థింగ్‌లో గూడా మనం చాలా కొన్ని విషయాలు అసలు సగంలోనే ఆపేస్తాం. అర్థమైపోయింది. అర్థమైతుంది బాబు అని జెప్పేసి ఒక విషయాన్ని టోటల్‌గా వినకుండానే మనం ఆపేస్తాం. దాన్ని టోటల్‌గా వినం. ఇన్‌ఫాక్ట్ కొన్ని సందర్భాలలో నేను గూడా అట్లా చేస్తా. బట్ టోటల్‌గా విని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్‌ని ఈ సినిమా స్ట్రెస్ చేస్తూ ఉంటది. అది సూపర్ అనిపించింది నాకు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు ఆ పాయింట్ అర్థం కాదు. ఎప్పుడైతే ఎండ్‌కి రీచ్ అవుతదో సినిమా, మనకు అప్పుడు అర్థమవుతది. అరే! మనం టోటల్‌గా వినకపోవడం వల్ల దాని అర్థమై దాని మీనింగే మారిపోతది. అంటే ఇప్పుడు కరెక్ట్‌గా తిట్టినంత మాత్రాన ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ ఎందుకు గాని సింపుల్‌గా చెప్పాలంటే టోటల్‌గా విన్న తర్వాతనే మనం ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది ఈ సినిమా యొక్క సారాంశం అని చెప్పొచ్చు. అండ్ రెండో విషయం నాకు ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సింహం నా అంటే ఒక చిన్న పిల్లని అంటే నోట్లో పట్టుకొని తీసుకెళ్తదనమాట. ఎందుకు తీసుకెళ్తది? ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఈవెంట్ దాన్ని అటాక్ చేసినప్పుడు గానీ, దాన్ని రక్షించడం కోసం అది ఏం చేస్తదంటే సింహం తన పిల్లను కరెక్ట్ దాని నోట్లో పెట్టుకొని తీసుకెళ్తుంటదనమాట. తీసుకెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్ల చనిపోయే ప్రమాదం ఉంటది. ఎందుకనంటే అది చాలా సేపు హోల్డ్ చేసి ఉంటది కాబట్టి, అట్లా నోట్లో పట్టుకొని ఉంటది కాబట్టి దాని బ్రీతింగ్ కావచ్చు, దానివల్ల చనిపోయే అవకాశం ఉంటది. ఈ ఒక్క లైన్ అనేది సినిమా మొత్తం ప్లాట్ అని చెప్పొచ్చు. అస్ సముద్రకని హీరోయిన్ ఎట్లయితే కంట్రోల్‌లో పెట్టుకొని చే పగ సారిద్దామని అనుకుంటాడో, దానివల్ల ఆ అమ్మాయి చనిపోతది. ఈ సినిమా టోటల్ స్టోరీని ఈ ఒక్క చిన్న అంటే ఆ సింహం తన పిల్లని నోట్లో పెట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అది చనిపోయే అవకాశం ఎంతుందో అని చెప్పే డ్రామా అనమాట. ఈ టోటల్ డ్రామాలో నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఆఫ్‌కోర్స్ చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. అంటే సినిమా స్లో ఎళ్తుంటది. అండ్ ఒకటే పేస్‌లో ఎళ్తుంటది. అండ్ 'దుల్కర్ సల్మాన్' పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే. బట్ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం బెటర్‌గా చేసుంటే బాగుండేదని అనిపించింది నాకైతే. ఇన్‌ఫాక్ట్ వేరే అమ్మాయి గనుక చేసుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉండేదని కూడా అనిపించింది. ఎందుకంటే 'మహానటి' చూసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ గాని, ఆ పీక్ లెవెల్ గాని మనం చూసిన తర్వాత అంటే ముఖ్యంగా ఇలాంటి జానర్‌లో వచ్చినప్పుడు సినిమా యాక్టింగ్ స్కోప్ అనేది చాలా ఎక్కువుండాలి. ఓన్లీ బ్యూటీతో, ఫేస్‌తో కొట్టేద్దామంటే అవ్వదు. చాలా యాక్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటది. 'దుల్కర్ సల్మాన్', 'రానా' గురించి మనం దే ఆర్ సూపర్. ఇంకా వాళ్ళసలు రిప్లేస్ అవసరం లేదనిపిస్తది. కానీ ఈ అమ్మాయిది మాత్రం డిఫరెంట్ అనిపిస్తది. సో అది గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.